morning everyone. My name is Rambabu. I am a lecturer in computer science, CRT College for Women, Eluru. Now I am discussing about e-commerce subject 6th semester for 3rd BCom computer application students. Today's topic is equipment required for e-commerce website, problem in operation. Next. Coming to topics. Managerial issues related to e-commerce. అంటే ఈ-కామర్స్ అనేటువంటిది మనం ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఒక ప్రొడక్ట్స్ని కొనటం లేదా అమ్మటం అనేటువంటి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అనేవి డిఫరెంట్ మేనేజరల్ ఇష్యూస్ని ఫేస్ చేస్తాయి. అవేంటి అనేది చూద్దాం మనం. ఈ-కామర్స్ హ్యాస్ allowed companies to modify their business models, furthering their ability to sustain themselves. However, there are some managerial issues related to deployment, strategy and implementation that must be well executed in order to successful for the company. అంటే ఇక్కడ మనకి ఒక ఈ-కామర్స్ అనేటువంటిది ఏం చేస్తుంది అంటే కంపెనీస్కి వాళ్ళ యొక్క మోడల్స్ని మోడిఫై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. అదేవిధంగా ఏం చేస్తుందంటే ఆ యొక్క డిఫరెంట్ ఈ-కామర్స్ మోడల్స్ని మనం డిప్లాయ్ చేసుకునేటప్పుడు కానీ, స్ట్రాటజీస్ని మెయింటైన్ చేసేటప్పుడు కానీ, ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు కానీ మనం వాటినన్నిటినీ కూడా లేదా ఒక కంపెనీ సక్సెస్ఫుల్ రన్ అవ్వాలి అనేది ఆలోచిస్తూ ఉంటాం. ఇలా చేసేటప్పుడు మనకి కొన్ని మేనేజరియల్ ఇష్యూస్ అనేవి ఎరైజ్ అవుతాయి. అవేంటి అనేది మనం చూద్దాం ఇక్కడ. ద ఫాలోయింగ్ మేనేజరియల్ ఇష్యూస్ మస్ట్ బి కన్సిడర్డ్ టు ఎన్షూర్ సక్సెస్ ఆఫ్ ఏ బిజినెస్ మోడల్ అండ్ ప్రివెంటింగ్ ఫెయిల్యూర్. అంటే మనం కొన్ని రకాల మేనేజరియల్ ఇష్యూస్ని మనం కన్సిడర్ చేసి ఆ యొక్క బిజినెస్ మోడల్ని కానీ లేదా ఫెయిల్యూర్ని అంటే రాకోకుండా చేయటం కోసం కొన్ని మేనేజరల్ ఇష్యూస్ని కన్సిడర్ చేయాలి. అప్పుడే మన యొక్క బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది. వాటిలో ఫస్ట్ది మేనేజింగ్ రెసిస్టెన్స్ టు చేంజ్. అంటే ఎప్పటికప్పుడు యూజర్స్ యొక్క రిక్వైర్మెంట్స్ని బట్టి మన యొక్క రెసిస్టెన్స్ని మార్చుకోవాలి. ఓకే, అప్పుడే మనం సక్సెస్ అవ్వగలం. లేకపోతే ఎప్పుడు ఒకే విధంగా బల్క్గా ఉన్నాము అంటే అది టోటల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మీద ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఇంటూ బిజినెస్ ఎన్విరాన్మెంట్. ఎప్పుడు కూడా బిజినెస్ ఎన్విరాన్మెంట్ అనేది కాంపిటేటివ్ స్ట్రాటజీని ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు ఆ బిజినెస్ ఎన్విరాన్మెంట్తో టైఅప్ అవుతూ ఒక బిజినెస్ రన్ చేస్తూ ఉండాలి. అప్పుడే సక్సెస్ అవ్వగలం. ల్యాక్ ఆఫ్ క్వాలిఫైడ్ పర్సనల్ అండ్ అవుట్ సోర్సింగ్. అంటే నీ దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్ క్వాలిఫై ఉండాలి. అవి లేకపోయినట్లయితే కూడా ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా ట్రస్టీ అండ్ వెల్ క్వాలిఫైడ్ పర్సన్స్ ఉండాలి. అదేవిధంగా అలియన్స్ అంటే ఇతర రా మెటీరియల్ ఆర్ ఇతర కంపెనీలతో ఎప్పటికప్పుడు టైఅప్స్ని మెయింటైన్ చేయాలి. అవి కూడా మేనేజరల్ ఇష్యూసే. ఓకే, నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్. అంటే ఒక ప్రోడక్ట్ని మనం కంపెనీని సక్సెస్ అవ్వాలి అంటే ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్. కాస్ట్స్ ఏ విధంగా మనం పొందగలగాలి, ప్రాఫిట్ ఏ విధంగా పొందగలగాలి, మిగతా వాళ్ళతో కాంపిటేటివ్ అడ్వాంటేజ్ని తట్టుకోవాలి, ఏ విధంగా ఒక ప్రోడక్ట్ని మార్కెట్లోకి రిలీజ్ చేయాలి. చూజింగ్ స్ట్రాటజీ ఆఫ్ ఈ-కామర్స్. అంటే స్ట్రాటజీస్ని ఏ విధంగా మనం ఫాలో అవుతుండాలి, లీడ్ చేయాలి. వాచ్ అండ్ వెయిట్. కొంతకాలం వెయిట్ చేస్తూ ఉండాలి. ఎక్స్పెరిమెంట్లు, ప్రయోగాలు చేస్తూ ఉండాలి. అప్పుడే మనం స్ట్రాటజీస్ని మనం అప్లై చేసినట్లయితే ఆటోమేటిక్గా వీ కెన్ సక్సెస్ ఆన్ ద బిజినెస్ ఆఫ్ ఈ-కామర్స్. మేనేజింగ్ ఇంపాక్ట్స్. అంటే మేనేజర్ యొక్క ఇంపాక్ట్స్ అనేవి ఎప్పటికప్పుడు కంపెనీ మీద ఉండాలి. ఎప్పటికప్పుడు డెసిషన్స్ చేంజ్ చేస్తూ ఉండాలి. అప్పుడే సక్సెస్ అవుతాం. ప్రైవసీ. అంటే మన యొక్క ప్రొడక్ట్స్ని ఎవరు కూడా రీమోడలింగ్ చేయకూడదు. లీగల్ ఇష్యూస్ అండ్ ఎథికల్ ఇష్యూస్ని కూడా ఫాలో అయినట్లయితేనే ఒక ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లో మనం సక్సెస్ అవ్వగలం. లేకపోయినట్లయితే ఏది లేకపోయినా కానీ బిజినెస్ అనేది ఫెయిల్యూర్ అవుతుంది. ఫెయిల్యూర్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేసుకోవాలి అంటే మనం ఇప్పుడు చెప్పినటువంటి మేనేజరల్ ఇష్యూస్ అన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు ఐడెంటిఫై చేస్తూ వాటిని ఓవర్కమ్ చేయాలి. అప్పుడే ఈ-కామర్స్ అనేది బిజినెస్ సక్సెస్ అవుతుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఎక్విప్మెంట్ రిక్వైర్డ్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ఈ-కామర్స్ సైట్స్. ఒక ఈ-కామర్స్ వెబ్సైట్ని మనం క్రియేట్ చేయాలి అంటే ఏమేమి ఎక్విప్మెంట్ కావాలి? There are many types of equipment required to build an e-commerce site.
అండ్ ఆపరేట్ సక్సెస్ ఆన్లైన్ బిజినెస్ బోత్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్. అంటే ఒక కామర్స్ ప్లాట్ఫామ్ని మనం బిల్డప్ చేయాలి అంటే మనకి సో మెనీ రిక్వైర్మెంట్స్ ఆర్ దేర్. అదే రిక్వైర్మెంట్స్తో పాటు దాన్ని ఆపరేషన్ అంటే ఆన్లైన్ బిజినెస్ని సక్సెస్ఫుల్గా ఆపరేట్ చేయాలి అన్న దానికి కావాలి, ఎవరు కావాలి అంటే సాఫ్ట్వేర్ కావాలి, యాజ్ వెల్ యాజ్ హార్డ్వేర్ కావాలి. హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ వీ నీడ్ టు ఇంప్లిమెంట్ అండ్ సక్సెస్ఫుల్ రన్నింగ్ ఆఫ్ ద ఆన్లైన్ బిజినెస్ ఆఫ్ కామర్స్ వెబ్సైట్. ద మెయిన్ ఎక్విప్మెంట్ రిక్వైర్డ్ ఫర్ కామర్స్ సైట్స్, మెయిన్గా మనకు కావాల్సినవి ఏంటంటే వెబ్ సర్వర్. ఏ వెబ్ సర్వర్ ఈజ్ యూజ్డ్ టు హోస్ట్ అన్ కామర్స్ వెబ్సైట్. ద కామర్స్ కంపెనీ హోస్ట్ ద వెబ్సైట్ ఆన్ దేర్ ఓన్ వెబ్ సర్వర్ అండ్ pays a హోస్టింగ్ కంపెనీ టు ప్రొవైడ్ స్పేస్ ఆన్ ద సెక్యూర్ వెబ్సైట్. అంటే ఇంటర్నెట్లో మనం ఆ కంపెనీకి సంబంధించినటువంటి హోస్ట్ని మెయింటైన్ చేయాలి, హోస్ట్ సంబంధించిన వెబ్సైట్ని మెయింటైన్ చేయాలి. వెబ్సైట్ని మెయింటైన్ చేయాలి అంటే ఇంటర్నెట్లో సమ్ పార్ట్ని మనం బై చేసుకోవాలి, కొంత అమౌంట్ని పే చేసినట్లయితేనే ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఆ యొక్క స్పేస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వెబ్ సర్వర్ ఈజ్ వన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కంపెనీస్ ట్రాన్సాక్షన్స్. సర్వర్ సాఫ్ట్వేర్ అంటే ఆ వెబ్ సర్వర్ ఉంది, దాన్ని మెయింటైన్ చేయాలి అంటే దాన్ని ఏ విధంగా స్టోర్ చేయాలి, ఏ విధంగా క్లయింట్కి రెస్పాన్సెస్ కలిగించాలి అనేటువంటిది ఒక సాఫ్ట్వేర్ని ఇంప్లిమెంట్ చేయాలి. దాన్నే సర్వర్ సాఫ్ట్వేర్ అంటాం. సర్వర్ సాఫ్ట్వేర్ ఈజ్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ దట్ ఈస్ డిజైన్ టు బి యూజ్డ్, ఆపరేటెడ్ అండ్ మేనేజ్డ్ ఆన్ ఏ కంప్యూటింగ్ సర్వర్. టూ లీడింగ్ వెబ్ సర్వర్స్ ఆర్ అపాచీ అండ్ మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వర్ IIS. అంటే మనకి ఒక సాఫ్ట్వేర్ కావాలి అంటే ఆ హోస్టింగ్ ఆపరేషన్స్ అంటే కంపెనీ యొక్క టోటల్ ఆపరేషన్స్ జరపటం కోసం ఒక సాఫ్ట్వేర్ దానికి తగిన విధంగా కావాలి. దానికోసం మనం సర్వర్ని మెయింటైన్ చేయాలి. ఆ సర్వర్స్ని మనకి ఎక్కువగా ఉపయోగించేటువంటి సాఫ్ట్వేర్స్ ఎవరు అంటే వెబ్ సర్వర్స్ లైక్ అపాచీ అండ్ IIS అనమాట, మైక్రోసాఫ్ట్. ఓకే, నెక్స్ట్ క్లయింట్ ఆర్ PC వర్క్ స్టేషన్ అంటే క్లయింట్ సిస్టమ్ కానీ పర్సనల్ కంప్యూటర్ వర్క్ స్టేషన్ కానీ కావాలి. తర్వాత బ్రౌజర్, వెబ్ బ్రౌజర్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఫర్ రిట్రీవింగ్, ప్రజెంటింగ్ అండ్ ట్రావర్సింగ్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ ఆన్ ద వరల్డ్ వైడ్ వెబ్. విత్ ఏ వెబ్ బ్రౌజర్ వన్ కెన్ వ్యూ వెబ్ పేజెస్ దట్ మే కంటైన్ టెక్స్ట్, ఇమేజెస్, వీడియో అండ్ అదర్ మల్టీమీడియా. అంటే వెబ్ బ్రౌజర్ కావాలి, ఇంటర్నెట్లో ఉన్నటువంటి డిఫరెంట్ పేజెస్ని మనం యాక్సెస్ చేసుకోవాలి అన్నా కానీ, లేదా మన దగ్గర ఉన్న డేటాని ప్రజెంట్ చేయాలి అన్నా కానీ, లేదా మన దగ్గర ఉన్న డేటా ట్రావర్సింగ్ అంటే ట్రాన్స్మిషన్ చేయాలి అన్నా కానీ వీ నీడ్ ఏ వెబ్ బ్రౌజర్. ఈ వెబ్ బ్రౌజర్లో మనకేముంటాయంటే వెబ్ పేజెస్ ఉంటాయి. వెబ్ పేజీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా లైక్ టెక్స్ట్, ఇమేజెస్, వీడియోస్ అండ్ అదర్ మల్టీమీడియా డేటా టు బీ యూజ్డ్ ఇన్ ద కంపెనీ. ఓకే, క్లియర్. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ మీడియా అంటే ఏదో ఒక కేబుల్ నెట్వర్క్ ఎన్విరాన్మెంట్ కావాలి. దట్ ఈజ్ ట్రాన్స్మిషన్ మీడియా సచ్ యాజ్ ఆప్టికల్ ఫైబర్, కోయాక్సియల్ కేబుల్స్ అండ్ కాపర్ వైర్. వాటెవర్ ఏదో ఒక ట్రాన్స్మిషన్ మీడియా ఉన్నట్లయితేనే వీ కెన్ ట్రాన్స్మిషనింగ్ ద డేటా ఫ్రమ్ one place to another place or within the company or outside the company, whatever the company requirement. Internet connections such as dial-up, dedicated or virtual connections అంటే ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండాలి. Intranet, it is a private computing network that facilitates group work processes and to share information internal to an organization. అంటే ఇంట్రానెట్ ఉండాలి, ప్రైవేట్ కంప్యూటింగ్ నెట్వర్క్ ఉండాలి, ఆ కంపెనీలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవడం కోసం, ప్రాసెస్ చేసుకోవడం కోసం. ఫైర్ వాల్స్ ఉండాలి. ఇట్ ఈజ్ ఎ నెట్వర్క్ సెక్యూరిటీ సిస్టమ్ దట్ ప్రివెంట్స్ అనాథరైజ్డ్ యాక్సెస్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద కంపెనీ. ఫైర్ వాల్స్ అంటే ఏంటంటే అనాథరైజ్డ్ పర్సన్స్ యాక్సెస్ చేసుకోకుండా ప్రివెంట్ చేయడానికి ఉపయోగపడే నెట్వర్క్ సెక్యూరిటీ ఉండాలి. Extranet, it is a private computing network that facilitates controlled access to organizations' internal information to authorized outsiders by connecting them. అంటే మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని ఆథరైజ్డ్ అవుట్ సైడ్ పర్సన్స్ కూడా యాక్సెస్ చేసుకోవడానికి ఎక్స్ట్రానెట్ దట్ ఈజ్ ఇంటర్నెట్ కూడా అవసరం. నెక్స్ట్ పోర్ట్స్ మీన్ నెట్వర్క్లో పోర్ట్స్ అనేవి ఉంటాయమ్మా. పోర్ట్స్ ఎల్లో వన్ డివైస్ టు కనెక్ట్ విత్ ద అదర్ త్రూ డిఫరెంట్ అండ్ యూనిక్ IP అడ్రస్. ఏ డివైస్ కెన్ హ్యావ్ మోర్ దెన్ వన్ పోర్ట్. అంటే ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి కనెక్ట్ చేసుకోవటం
పోర్ట్ అనేది ఉండాలి. అదేవిధంగా డిఫరెంట్ ఐపీ అడ్రస్సెస్ని ఒక అడ్రస్ని ఉపయోగించుకొని వన్ ఆర్ మోర్ డివైజెస్ని కనెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ డొమైన్ నేమ్ లింక్ టు ఏ కంపెనీ ఆర్ ఏ బ్రాండ్. సక్సెస్ఫుల్ ఈ-కామర్స్ కంపెనీస్ హ్యావ్ రికగ్నైజబుల్ డొమైన్ నేమ్స్. అంటే ఒక ఈ-కామర్స్ అనేది దాని బ్రాండ్ సక్సెస్ అవటం కోసం దానికి పెట్టుకునేటువంటి పేరే డొమైన్ నేమ్ అంటాం. ఇంటర్నెట్ యూజెస్ టీసీపీ ఐపీ ప్రోటోకాల్. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పాం. ఇక టీసీపీ ఐపీ ప్రోటోకాల్ ఉండాలి, హెచ్డిటిపి ప్రోటోకాల్, ఎఫ్టిపి, అదర్ ప్రోటోకాల్స్ ఉండాలి. ఇవన్నీ కూడా ఏంటంటే మనం వెబ్సైట్లో ఉన్నటువంటి వివిధ రకాల ఇన్ఫర్మేషన్ని సెక్యూర్గా యాక్సెస్ చేసుకోవడం కోసం, అదేవిధంగా స్టోర్ చేసుకోవడం కోసం, అదేవిధంగా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కోసం డిఫరెంట్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ కూడా మనకు మార్కెట్లో ఉన్నాయి. ఎస్ఎస్ఎల్, టిఎల్ఎస్, అదేవిధంగా అదర్ ప్రోటోకాల్ కూడా ఉన్నాయి అన్నమాట, హెచ్టిటిపిఎస్ లాంటివి. ఓకే, నెక్స్ట్ ప్రాక్సీ సర్వర్స్ కూడా కావాలి. ఇట్ యాక్ట్స్ యాజ్ ఎన్ ఇంటర్మీడియటరీ సర్వర్ దట్ ఇంటర్సెప్ట్స్ ఆల్ రిక్వెస్ట్ ఫ్రమ్ క్లయింట్ టు రియల్ సర్వర్. అంటే ఏంటంటే ఇంటర్మీడియట్గా సర్వర్స్ ఉండాలి, క్లయింట్కి సర్వర్కి మధ్య ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే. ఓకే, నెక్స్ట్ బాస్టన్ హోస్ట్. నెక్స్ట్ చూడండి, ఇట్ ఈజ్ ఏ స్పెషలైజ్డ్ కంప్యూటర్ దట్ యాక్ట్స్ యాజ్ ఇన్ ఏ గేట్వే బిట్వీన్ ద ఇన్సైడ్ నెట్వర్క్ అండ్ అవుట్ సైడ్ నెట్వర్క్. It is used to process and filter all incoming traffic and prevents malicious traffic from entering the network. అంటే ఇంటర్నల్ నెట్వర్క్కి ఎక్స్టర్నల్ నెట్వర్క్కి ఉన్నటువంటి ట్రాఫిక్ని గేట్వేలో పనిచేస్తుంది ఇది. ఆ ట్రాఫిక్ ఏదైనా అక్కరైతే ఆ ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తుందన్నమాట. తర్వాత ట్రాన్సాక్షన్ సర్వర్, ఏ డెడికేటెడ్ సర్వర్ దట్ ఈస్ యూజ్డ్ టు మేనేజ్ ఆపరేషన్స్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ ప్రాసెస్ ఆన్ ఇంటర్నెట్ విత్ ఇన్ ఏ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్. అండ్ ఈ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్లో ట్రాన్సాక్షన్ ప్రాసెస్ని ట్రాన్సాక్షన్ సర్వర్ మెయింటైన్ చేస్తుంది. అదేవిధంగా డేటాబేస్ సర్వర్ కూడా కావాలి. అంటే మనం పంపించినటువంటి డేటా మొత్తం కూడా డేటాబేస్ సర్వీసెస్, డేటా ఎనాలిసిస్, స్టోరేజ్, మ్యానిపులేషన్, అచీవింగ్ అండ్ అదర్ నాన్ యూజర్ స్పెసిఫిక్ టాస్క్ టు అదర్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ అండ్ కంప్యూటర్స్ యాజ్ డిఫైన్డ్ బై ద క్లయింట్ సర్వర్ మోడల్. అంటే క్లయింట్ సర్వర్ మోడల్లో జరిగినటువంటి ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా స్టోర్ చేయడం కోసం డేటాబేస్ సర్వర్ కూడా కావాలి. రౌటర్ కావాలి. ఇట్ ఈజ్ ఏ ఫిజికల్ డివైస్ దట్ ఈజ్ యూజ్డ్ టు కనెక్ట్ 2 or more నెట్వర్క్స్ టుగెదర్. అంటే ఒక నెట్వర్క్ నుంచి మల్టిపుల్ నెట్వర్క్కి డేటాని షేర్ చేయడం కోసం రౌటర్ ఈజ్ వన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్ ఫర్ ద ఎస్టాబ్లిషింగ్ ఈ-కామర్స్ వెబ్సైట్. నెక్స్ట్ ఈ-కామర్స్ ప్రాబ్లమ్ ఇన్ ఆపరేషన్. The e-commerce industry is growing rapidly due to high penetration of internet and sophisticated electronic devices. However, there are many big problems and challenges on the way of online merchant. Factors like safety and security of online money transaction being the biggest problem along with the other problems. అంటే ఈ-కామర్స్ అనేది ఇండస్ట్రీ అనేది ర్యాపిడ్గా గ్రోయింగ్ అవుతుంది. ఎందుకంటే ఇంటర్నెట్ అనేది బాగా వచ్చింది, సాఫిస్టికేటెడ్ ఎలక్ట్రానిక్ డివైజెస్ మార్కెట్లోకి వచ్చాయి, కాబట్టి ఈ-కామర్స్ అనేది బాగా డెవలప్ అవుతుంది. కానీ ఎంత డెవలప్ అయినా కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఛాలెంజెస్ ఉన్నాయి. ఏంటి ఎవరికి అంటే ఆన్లైన్ మర్చెంట్స్కి. ఏంటవి అంటే వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లం సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఆన్లైన్ మనీ ట్రాన్సాక్షన్. అంటే అదేవిధంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటితో పాటు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లం ఇన్ ఈ-కామర్స్ మర్చెంట్స్. There is a lack of security, reliability and security in these systems. The standards of security and communication protocol owing to poor implementation of e-commerce. అంటే ఇక్కడ ఈ-కామర్స్ ఇంప్లిమెంటేషన్స్లో డిఫరెంట్ ప్రోటోకాల్స్ ప్రాబ్లం, అదేవిధంగా ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ, రిలయబిలిటీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద ఈ-కామర్స్ సైట్స్. ఇవన్నీ కూడా సో మెనీ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. ద సెక్యూరిటీ రిస్క్ ఇన్ ఈ-కామర్స్ కెన్ బి క్లయింట్ సర్వర్ రిస్క్, data transfer, transaction risk, virus risk, connections to a public network that can be accessed by anyone raise the risk to access the confidential data. Authenticity of the e-commerce business has always remained in question. అంటే ఇక్కడ సో మెనీ రిస్క్ వచ్చేటువంటి అవకాశం ఉంది. వాటిలో ముఖ్యంగా ఉన్నటువంటివి డేటా ట్రాన్స్ఫర్ కానీ, ట్రాన్సాక్షన్ రిస్క్లు కానీ, వైరస్ రిస్క్ కానీ, అదే పబ్లిక్ నెట్వర్క్లో ఎవరైనా ఒక డేటాని యాక్సెస్ చేసుకుంటామంటే దట్ ఈజ్ వన్ ఆఫ్ ద రిస్క్. అవి కూడా ప్రాబ్లమ్సే అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ద ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ ఈజ్ స్టిల్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాన్సర్న్ ఫర్ ద ఇంటర్నెట్ కన్జ్యూమర్స్.
Consumers are reluctant to purchase products through internet due to lack of trust. Consumers like visit physical stores in order to check the product and clear any queries regarding the product in order to make their decision. The involvement of risk in online business resists the consumer to feel safe in means of privacy and accountability. అంటే ఇక్కడ ఈ-కామర్స్ ఆన్లైన్ బిజినెస్లో కన్జ్యూమర్స్కి ఉన్నటువంటి వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ ట్రస్ట్, అంటే నమ్మకం లేకపోవటం. వాళ్ళ ప్రోడక్ట్ అనేది ఫిజికల్గా అయితే ఫిజికల్గా ఆర్డర్ చేసుకునేటప్పుడు వాళ్ళకి ఏమన్నా క్వరీస్ ఉంటే వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకొని తర్వాత డెసిషన్ తీసుకునేవాళ్ళు. కానీ ఇక్కడ ఏంటంటే అలా అవకాశం లేదు కాబట్టి రిస్క్ అనేది ఇన్వాల్వ్ అయిపోతుంది. అదేవిధంగా ప్రైవసీ అనేది లేకుండా పోతుంది. అదేవిధంగా అకౌంటబిలిటీ అంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవట్లేదు ఆన్లైన్ బిజినెస్లో. ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లం అని చెప్తున్నాడు. అపార్ట్ ఫ్రమ్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఈ-కామర్స్ ప్రాబ్లమ్స్ గివెన్ బిలో. అంటే సెక్యూరిటీ అండ్ ప్రైవసీతో పాటు ఈ-కామర్స్కి సో మెనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఉన్నటువంటి చూడండి, ఇన్సఫిషియంట్ టెలికమ్యూనికేషన్ బ్యాండ్విడ్త్, అంటే డైరెక్ట్గా మనం ఏదైనా ప్రాబ్లం వస్తే టెలికాన్ఫరెన్స్ అంటే కమ్యూనికేషన్ చేసే అవకాశం లేదు. డిఫికల్ట్ టు ఇంటిగ్రేట్ ఇంటర్నెట్ ఈ-కామర్స్ సాఫ్ట్వేర్ విత్ సమ్ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్స్ అండ్ డేటాబేస్. అంటే మనం వేరే ఈ-కామర్స్ సాఫ్ట్వేర్స్ని మన యొక్క సాఫ్ట్వేర్స్ని అప్లికేషన్స్ ఆర్ డేటాబేసెస్తో లింక్ చేయాల్సినటువంటి అవసరం కానీ లేదా ప్రాబ్లం కానీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నాడు. అడిషనల్ కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీ మెయింటైన్ అన్ అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు పర్చేసింగ్ ఆర్ టు ప్రొవైడ్ ఈ-కామర్స్ ఆపరేషన్స్. ఓకే, నెక్స్ట్ సమ్ ఆఫ్ ద ఛాలెంజెస్ ఫేస్డ్. నెక్స్ట్ ఈ-కామర్స్ ఛాలెంజెస్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉన్నటువంటి ఈ-కామర్స్ ఛాలెంజెస్ ఏంటో చూద్దాం. సమ్ ఆఫ్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ బై ఈ-కామర్స్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఏంటమ్మా ఛాలెంజ్, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎక్కడ అంటే ఇండియాలో. ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛాలెంజెస్ ఫేసింగ్ ఈ-కామర్స్ ఇన్ ఇండియా ఆర్ సిగ్నిఫికెంట్. ద టైమ్లీ అండ్ అఫోర్డబుల్ డెలివరీస్ ఆర్ సెంట్రల్ టు ద బిజినెస్ మోడల్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ నీడ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ పోస్టల్ సిస్టమ్, బ్రాడ్బ్యాండ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్స్. అంటే ఇక్కడ మనకి ఇండియాలో ఉన్నటువంటివి అన్నీ కూడా ఈ-కామర్స్కి సిగ్నిఫికెంట్గా కరెక్ట్గా లేవు. సెంట్రల్ బిజినెస్ మోడల్కి సో మెనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఇంప్లిమెంట్ చేయాలంటే గవర్నమెంట్కి కావాలి. అంటే పోస్టల్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయాలి, బ్రాడ్బ్యాండ్ని ఎక్స్పాండ్ చేయాలి, ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ని డెవలప్ చేయాలి. అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై ఇన్ ఇండియా. ఆబ్సెన్స్ ఆఫ్ సైబర్ లాస్, అంటే సైబర్ క్రైమ్స్ జరిగినప్పుడు ఏ విధమైన ట్రీట్మెంట్ అనేది లేదు ఇన్ ఇండియాలో అని చెప్తున్నాడు. ఆబ్సెన్స్ ఆఫ్ సైబర్ లా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కామర్స్ ఇండస్ట్రీ క్యారీస్ అవుట్ ఇట్స్ బిజినెస్ వయా ట్రాన్సాక్షన్స్ అండ్ కమ్యూనికేషన్ డన్. The cyber law should be sufficient and secure enough to provide a strong platform to the country. అంటే ఏంటంటే ఇక్కడ సైబర్ క్రైమ్ అనేది కరెక్ట్గా లేదు, సఫిషియెంట్గా సెక్యూర్గా ఉన్నట్లయితే ఈ మన ఇండియాలో స్ట్రాంగ్ ప్లాట్ఫామ్గా తయారవుతుంది. అదే సైబర్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఓవర్కమ్ చేయాలి ఆ ట్రాన్సాక్షన్స్కి, ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్స్కి. ఓకే, నెక్స్ట్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ కాన్సర్న్. ద లీగల్ ఛాలెంజెస్ ఫేసింగ్ ఇన్ ఈ-కామర్స్ ఆర్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ. ద ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ యూజర్స్ ఇన్ ద లీగల్ బైండింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్స్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్. అంటే ఇక్కడ లీగల్ ఛాలెంజెస్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీతో పాటు ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇన్ ఈ-కామర్స్ ఇన్ ఇండియా. Payments and tax related issues. Tax rate system in India market is another factor for lesser growth rate of e-commerce in India. To developed countries like USA and UK, this factor creates accounting problems for the Indian online business. అంటే ఇక్కడ ట్యాక్స్ రిబేట్స్ ఎక్కువగా ఉంటాయి, ట్యాక్స్ ఎక్కువ పే చేయాలి, పేమెంట్స్లో ఏదైనా ప్రాబ్లం అక్కరైతే వాటిని రిజాల్వ్ చేయడానికి కూడా పర్టికులర్ ఫ్యాక్టర్స్ లేవు అని చెప్తున్నాడు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఛాలెంజ్ ఇన్ ఇండియా. లో ఇంటర్నెట్ పెనట్రేషన్, ఇంటర్నెట్ స్పీడ్స్ కూడా కంపేర్ టు యూఎస్ అండ్ యూకేతో పోలిస్తే చాలా తక్కువ అని చెప్తున్నాడు. ద ఇంటర్నెట్ యాక్సెస్ ఇన్ ఇండియా ఈజ్ స్టిల్ వెరీ లో యాజ్ కంపేర్ టు ద వెస్టర్న్ కంట్రీస్ లైక్ యూఎస్ అండ్ చైనా డ్యూ టు పూర్ ఇంటర్నెట్ పెనట్రేషన్ ఇన్ ఇండియా. అంటే ఇంటర్నెట్ యొక్క స్పీడ్ కానీ ఇంటర్నెట్ యొక్క
కనెక్టివిటీని కానీ చాలా పూర్ వేలో ఉంది ఇక్కడ కంపేర్ టు యూఎస్ అండ్ చైనాతో పోలిస్తే. ఓకే, నెక్స్ట్ COD పేమెంట్ మోడ్, క్యాష్ ఆన్ డెలివరీ పేమెంట్ మోడ్. ఇది కూడా వన్ ఆఫ్ ద ఛాలెంజ్. డ్యూ టు ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్రిఫర్ టు పే క్యాష్ ఆన్ డెలివరీ. సమ్టైమ్స్ కస్టమర్ రిఫ్యూజ్ టు పే ద క్యాష్. కొరియర్ కంపెనీస్ దిస్ మోడ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ ఫర్ ద కంపెనీ. అంటే ఇక్కడ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మీద నమ్మకం లేక చాలామంది కూడా క్యాష్ ఆన్ డెలివరీని ప్రిఫర్ చేస్తున్నారు. ఒకేసారి సమ్టైమ్స్ కస్టమర్ రిఫ్యూజ్ టు పే ద క్యాష్. ఒక్కోసారి వచ్చింది ప్రోడక్ట్ డెలివరీ అయిన తర్వాత కూడా క్యాష్ని పే చేయడానికి ఇంట్రెస్ట్ చూపిట్లా. కొరియర్ కంపెనీస్ దిస్ మోడ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ ఫర్. దీనివల్ల ఏమవుతుందంటే కొరియర్ కంపెనీస్కి చాలా కాస్ట్ ఎక్కువ అవుతుంది. వాటిని మెయింటైన్ చేయటం, మళ్ళీ ట్రాన్స్మిషన్ చేయాలి అంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది. దట్ ఈస్ ద బర్డెన్ ఆఫ్ ద కొరియర్ కంపెనీ. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఛాలెంజ్ ఇన్ ఇండియా. Digital illiteracy. In India, many customers are digital illiterate and they do not have a lot of knowledge about internet and its benefits. The use of debit and credit cards, so they do not prefer online shopping. చాలామంది డిజిటల్గా చాలా కన్జ్యూమర్స్ ఇల్లిటరేట్గా ఉన్నారు. నాలెడ్జ్ లేదు ఇంటర్నెట్ మీద, దాని యొక్క బెనిఫిట్స్ మీద. అదేవిధంగా డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్ యూసేజ్ అనేది ప్రిఫర్ చేయట్లే ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఛాలెంజ్ ఇన్ ఇండియా. నెక్స్ట్ కామర్స్ ఇన్ ఇండియా ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ స్కోప్. అంటే కామర్స్లో ప్రజెంట్ ఎలా ఉంది, ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉంటుంది ఇన్ ఇండియాలో అనేది చూద్దాం మనం. ఇండియా ఈజ్ షోయింగ్ ట్రెమెండస్ గ్రోత్ ఇన్ కామర్స్. దెర్ ఈజ్ ఏ గ్రోయింగ్ అవేర్నెస్ అమాంగ్ ద కంపెనీస్, ఆర్గనైజేషన్స్ అండ్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ పొటెన్షియల్ ఆఫ్ కామర్స్. అంటే కామర్స్ ఎన్విరాన్మెంట్లో ఇండియా బాగా గ్రోత్, రోజు రోజుకి ట్రెమెండస్ గ్రోత్, ఊహించినటువంటి గ్రోత్ జరుగుతుంది. కానీ దెర్ ఈజ్ ఏ గ్రోయింగ్ అవేర్నెస్ అమాంగ్ ద కంపెనీస్. అంటే ఆ యొక్క అవేర్నెస్ అనేది కంపెనీస్, ఆర్గనైజేషన్స్ అండ్ కమ్యూనికేషన్ ఇన్ ఇండియా టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద పొటెన్షియల్. అంటే ఇండియాలో ట్రెమెండస్ గ్రోత్ ఉంది. అంటే ఊహించలేనటువంటి గ్రోత్ మనకి కామర్స్ ఎన్విరాన్మెంట్లో కనిపిస్తుంది. డ్యూ టు ఇంక్రీజ్డ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అండ్ అవేర్నెస్ బై ద బిజినెస్ కమ్యూనిటీ. Due to increased government initiatives and awareness by business community, e-commerce in India has experienced decent growth. E-commerce in India is still building stage and experiencing a surge in growth, but it offers extensive opportunity in developing countries like India. The online travel industry, online retailing, online classifieds and digital downloads are biggest segment in e-commerce and is flourishing largely due to the internet. Savvy urban population, these segments are expected to grow at a faster rate in the coming year. అంటే కామర్స్ అనేది అవేర్నెస్ లేదు, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ తీసుకోవట్లేదు, అవేర్నెస్ తీసుకోవట్లేదు. అదేవిధంగా డీసెంట్గా గ్రోత్ అవుతుంది, కానీ కామర్స్లో ఇంకా బడ్డింగ్ స్టేజ్లోనే ఉంది. అంటే ఇంకా ఇనిషియేటివ్ స్టేజ్లోనే ఉంది ఈ యొక్క ఇండియాలో. అదేవిధంగా ఇంకా డిఫరెంట్ ఆపర్చునిటీస్ మనం కలిగించినట్లయితేనే ఇండియాలో కామర్స్ ప్లాట్ఫామ్ అనేది బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఆన్లైన్ ట్రావెల్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలి, ఆన్లైన్ రిటైలింగ్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఆన్లైన్ క్లాసిఫైడ్స్, డిజిటల్ డౌన్లోడ్స్ అని ఇవన్నీ కూడా బిగ్గెస్ట్ సెగ్మెంట్స్. అప్పుడే మనం ఇవన్నిటినీ కూడా మనం పుషప్ చేసినట్లయితేనే ఈ యొక్క ఆన్లైన్ కామర్స్ ప్లాట్ఫామ్ అనేది సక్సెస్ అవుతుంది. అదేవిధంగా దీ సెగ్మెంట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో ఎట్ ఏ ఫాస్టర్ రేట్ ఇన్ ద కమింగ్ ఇయర్. మేబీ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో ఈ యొక్క ఆల్ సెగ్మెంట్స్ కూడా ఎక్స్పెక్టెడ్ టు గ్రో అంటున్నాడు. అంటే బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఫాస్టర్ రేట్తో అని చెప్తున్నాడు. కామర్స్ కంపెనీస్ ఇన్ ఇండియా ప్రొవైడ్ మోస్ట్ టాంజిబుల్ అండ్ హై-ఎండ్ కామర్స్ సొల్యూషన్ taking utmost care of privacy and security of the e-commerce website. E-commerce services include shopping carts, database programmers, graphic design services, graphics, e-business, flash designs. E-commerce కంపెనీస్ అనేవి ఈ బాగా కూడా వాళ్ళ యొక్క ఈ వెబ్సైట్ కామర్స్ వెబ్సైట్ని ప్రైవసీ అండ్ సెక్యూరిటీగా ప్రొవైడ్ చేసుకుంటున్నాయి. అదేవిధంగా టాంజిబుల్ అండ్ హై-ఎండ్ కామర్స్ సొల్యూషన్స్ని కూడా ప్రొవైడ్ చేసుకుంటున్నాయి ఇన్ ఇండియాలో. అదేవిధంగా కామర్స్ సర్వీసెస్ మనకి ఏంటి అంటే షాపింగ్ కార్ట్స్ కానీ,
database programmers, graphic designer services, graphics, e-business, flash designs, ఇవన్నీ కూడా ఏంటంటే e-commerce services in India. The future looks very prospective for e-commerce in India. The success of online stock exchanges providing a stock portfolio and status with 15 minutes delay in pricing support this view. అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఫ్యూచర్ అనేది బాగా వెరీ ప్రాస్పెక్టివ్గా ఉంటుందని చెప్తున్నాడు. ఇక్కడ ఆన్లైన్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఫ్యూచర్లో బాగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. స్టాక్ పోర్ట్ఫోలియో అండ్ స్టేటస్ విత్ 15 అంటే ప్రతి కూడా ఎవ్రీ 15 మినిట్స్కి అప్డేట్ అవుతుంటుంది. అది ఎక్కువగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్తున్నాడు. ద ఇండియన్ రైల్వేస్ ఇనిషియేటివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐఆర్సిటీసీ ఈజ్ ఏ సక్సెస్ఫుల్ వెంచర్. అంటే ఇండియన్ రైల్వేస్ సంబంధించిన ఐఆర్సిటీసీ కూడా బాగా సక్సెస్ఫుల్ అయిపోయింది, ఫ్యూచర్లో బాగా అవుతుంది. ఇండియన్ బ్యాంక్స్ too have been very successful in adapting EC and EDI technologies to provide customers with real-time account status, transfer of funds between current checking accounts and stop payment facilities. అంటే ఇక్కడ ఈ-కామర్స్ కానీ ఈడిఐ టెక్నాలజీస్ కానీ డిఫరెంట్ ఇండియన్ బ్యాంక్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి, సక్సెస్ అయినాయి. ఎందుకంటే కస్టమర్స్కి రియల్ టైం అకౌంట్ స్టేటస్ కానీ, ఫండ్ ట్రాన్స్ఫర్లో కానీ, అకౌంట్ కరెంట్ చెక్కింగ్ అకౌంట్స్ కానీ, ఏదైనా పేమెంట్ వాటిని స్టాప్ చేయటం కానీ, ఫెసిలిటీస్ని స్టాప్ చేయటం కానీ, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంది ఎవరు అంటే ఇండియన్ బ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ ఆఫ్ ఈసీ అండ్ ఈడిఐ టెక్నాలజీ. ఓకే, నెక్స్ట్, e-commerce is directly connected with the field of IT. The government of India has given tax exemption to those companies which export information technology. అంటే ఈ-కామర్స్ సైట్స్ అనేవి డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో కనెక్ట్ అయిపోయినాయి. అదేవిధంగా ట్యాక్స్ బెనిఫిట్స్ని కూడా కొన్ని రకాల ఐటీ కంపెనీస్కి ప్రొవైడ్ చేస్తున్నాయి. ఓకే, మేజర్ ఇండియన్ పోర్టల్ సైట్స్ హ్యావ్ ఆల్సో షిఫ్టెడ్ టువార్డ్స్ ఈ-కామర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ అడ్వర్టైజింగ్ రెవెన్యూ. అడ్వర్టైజింగ్ రెవెన్యూని మీద ఆధారపడుకోకుండా టోటల్గా ఈ-కామర్స్ సైట్స్ అనేవి ఈ-కామర్స్ వైపు ఎక్కువగా మరలుతున్నాయి. ఇండియాలో ఉన్నటువంటి మేజర్ పోర్టల్ సైట్స్ అనేవి కూడా. ఓకేనా, ఇది మనకు ఉన్నటువంటి ఈ-కామర్స్ ఇన్ ఇండియా ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ స్కోప్ అనమాట. ఓకే, నెక్స్ట్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. ఈ యొక్క వీడియోలో 5th యూనిట్లో మేనేజరల్ ఇష్యూస్ రిలేటెడ్ టు ఈ-కామర్స్ ఫస్ట్ మనం చెప్పింది. ఎక్విప్మెంట్ రిక్వైర్డ్ ఫర్ ఈ-కామర్స్ వెబ్సైట్ అదొకటి. ఈ-కామర్స్ ప్రాబ్లమ్ ఇన్ ఆపరేషన్స్. నెక్స్ట్, ఈ-కామర్స్ ఇన్ ఇండియా ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ స్కోప్. ఈ 4 కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్సే 5th యూనిట్లో. నెక్స్ట్, రెఫరెన్స్ బుక్స్, డేవిడ్ విట్లీ, ఈ-కామర్స్, టాటా మెగ్రా-హిల్ 2000 ఎడిషన్. ఈ-బిజినెస్ బై పరాగ్ కులకర్ణి అండ్ సునీతా జహీర్బంకర్ ఫ్రమ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్. ఈ 2 బుక్స్ నుంచి డేటా రిసీవ్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.